అమ్మవారికి ఋతుచక్ర సమయంగా భావించి 3 రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ 3 రోజుల పాటు బ్రహ్మపుత్ర నది నీరు ఎర్రగా మారుతుంది. ఈస్టర్న్ మహాకుంభమేళగా ప్రసిద్ధి చెందిన ఈ వేడుక ఏమిటి, దీని ప్రత్యేకతలు ఏమిటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని పూర్తిగా చూడండి. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా పవిత్ర క్షేత్రాలుగా అవతరించాయి. అమ్మవారికి 51 శక్తిపీఠాలు ఉన్నాయి. వీటిల్లో ఒకటి కామాఖ్య ఆలయం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం 4 రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ కామాఖ్యాదేవిని దుర్గాదేవి రూపంలో పూజిస్తారు. ఈ ప్రాంతంలోనే సతీదేవి యోని భాగం పడిందని ప్రతీతి. స్త్రీశక్తికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయాన్ని దర్శిస్తే సంతానోత్పత్తి కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. మహిళలకు నెలసరి వచ్చినట్లు ఇక్కడ కామాఖ్య అమ్మవారికి ఏడాదికి 3 రోజుల పాటు ఋతుచక్ర సమయంగా భావిస్తారు. దీనినే అంబుబాజీ మేళగా జరుపుకుంటారు. అసలు అంబుబాజీ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అంబుబాజీ అంటే నీటితో మాట్లాడటమని అర్థం. ఈ మాసంలో కురిసే వర్షాలు భూమిని సారవంతంగా చేస్తాయని స్థానికులు విశ్వసిస్తారు. జాతరను ఈస్టర్న్ మహాకుంభమేళగా వర్ణిస్తారు. ఈ సంవత్సరం జూన్ 22 నుండి 25 వరకు ఈ అంబుజాజీ మేళ జరుగుతుంది. సాధారణంగా పండుగ రోజులో ఆలయంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అందుకు భిన్నంగా కామాఖ్య ఆలయాన్ని 3 రోజుల పాటు మూసివేసి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతించరు. కానీ ఆలయం బయట భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఋతుస్రవంలో ఉన్న అమ్మవారు ఆ సమయంలో మరింత శక్తిరూపిణిగా మారుతుందని స్థానికులు విశ్వసిస్తారు. ఇక ఈ 3 రోజులు అమ్మవారు ఋతుచక్రంలో ఉన్నారనడానికి సంకేతంగా గుడిని ఆనుకుని ఉన్న బ్రహ్మపుత్ర నది నీరు ఎర్రగా మారుతుంది. ఇలా 3 రోజులు ముగిశాక గుడిని శుద్ధి చేసి అమ్మవారికి మంగళ స్నానాలు చేయించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆపై భక్తుల్ని దర్శనార్థం అనుమతిస్తారు. ఈ అంబుబాజీ మేళ సమయంలో స్థానికులు రోజువారీ పూజలు చెయ్యరు. త్రవ్వటం, దున్నటం, విత్తులు వేయటం, పంట నాటటం వంటి వ్యవసాయ పనులు కూడా నిషేధిస్తారు. 4వ రోజు అంబుబాజీ ముగిసిన తరువాత గృహోపకరణాలు, పాత్రలు, బట్టలు ఉతికి పవిత్ర జలంతో శుద్ధి చేసి శుభ్రపరిచిన తరువాత ఆలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ జాతర సమయంలో దేశంలో నలుమూలల నుండి తాంత్రికులు ఈ ప్రదేశానికి వస్తారు. ఎందుకంటే కామాఖ్య ఆలయం తాంత్రిక శక్తికి కేంద్రంగా చెప్తారు. తాంత్రికులకు ఈ అంబుబాజీ సమయంలో సిద్ధి పొందేందుకు అమూల్యమైన సమయంగా భావిస్తారు. అందుకే ఆ సమయంలో వేలాది మంది తాంత్రికులు ఈ ప్రదేశానికి చేరుకుంటారు. ఆ 4 రోజులు ఆలయం మూసివేసినప్పటికీ ఆలయం బయట మంత్రపఠనలతో, భజనలతో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో హోరెత్తుతాయి. మేళం ముగిసిన తరువాత దేవతను శుద్ధి అయినప్పుడు భక్తులకు ప్రత్యేక ప్రసాదమైన అంబుబాజీ వస్త్రాన్ని ఇస్తారు. వస్త్రాన్ని అమ్మవారి ఋతుస్రవ సమయంలో అమ్మవారి యోనిపై కప్పి ఉంచుతారు. ఆ వస్త్రాన్ని స్వీకరించటం వల్ల ఋతుస్రవ దోషాలు తొలగి సంతానోత్పత్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. సరే కదా, అస్సాం రాష్ట్రంలో జరిగే అంబుబాజీ జాతర విశేషాల గురించి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను, సూచనలు కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం.